ఇప్పటి వరకు ప్రైవేట్ ఉద్యోగులు క్యాజువల్ లీవ్, సిక్ లీవ్స్, మెటర్నిటీ లీవ్స్ అంటూ వారి అవసరానికి తగ్గట్లు లీవ్స్ వాడుకుంటూ ఉంటారు. మారుతున్న అవసరాలకు తగ్గట్లు కంపెనీ సెలవుల్లో కూడా కొత్త ట్రెండ్స్ వచ్చేశాయి. ఒక్కరోజు సెలవు ఇవ్వడానికే ఇష్టపడని ప్రైవేటు కంపెనీలు ఇప్పుడు కొత్త రకం సెలవులకు తెరలేపాయి. ఇప్పటికే వీకెండ్ ట్రెండ్ చాలా కంపెనీలు ఫాలో అవుతుంటే మరికొన్ని కొత్త ట్రెండ్స్ ఈ లిస్టులో చేరాయి. ఇప్పటికే యువత కెరీర్పై దృష్టి పెట్టి పెళ్లిపై ఆసక్తి కనబరచకపోవడం కూడా ఒక కారణమైతే, ముఖ్యంగా జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో వృద్ధుల సంఖ్య పెరిగిపోవడంతో అక్కడి ప్రభుత్వాలు వారంలో పని దినాలు 40 గంటలకు కుదించాయి. చైనా కూడా అదే పద్ధతి కొనసాగిస్తోంది. దీనంతటికీ అసలు కారణం ప్రస్తుత ఉద్యోగులను కాపాడుకుంటూ తరువాత తరాన్ని సిద్ధం చేయడం. ఇలా ఉద్యోగుల సంక్షేమం, శ్రేయస్సు కోసం ఆలోచించే సంస్థలు కూడా ఉంటాయి. తమ వద్ద పనిచేసే ఉద్యోగులు సంతోషంగా ఉంటే ఉత్పాదకత పెరుగుతుందని భావిస్తున్న కంపెనీలు ఉద్యోగుల కోసం పలు ఆఫర్లు ప్రకటించి ఆకట్టుకుంటాయి. తాజాగా ఓ సంస్థ కూడా ఇలానే ఆలోచించి తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ఇచ్చింది థాయిలాండ్కు చెందిన ఓ మార్కెటింగ్ సంస్థ. ఉద్యోగులు ఎవరైనా డేటింగ్ వెళ్లాలనుకుంటే సెలవులు తీసుకోవచ్చని, అలా నిర్ణయం తీసుకున్న వారం రోజుల్లోనే సెలవులు మంజూరు చేస్తామని తెలిపింది. తోడుగా డేటింగ్కు వెళ్ళండి, హాయిగా మీ భాగస్వామితో గడిపిరండి అంటూ కంపెనీ యాజమాన్యమే చెప్పడంతో ఉద్యోగులు ఎగిరి గంతేస్తున్నారు. అంతేకాదు, యువ ఉద్యోగులకు డేటింగ్ యాప్ సబ్స్క్రిప్షన్ కోసం కంపెనీయే ఖర్చు భరిస్తామంటోంది. ఇలా ఎందుకు చేస్తున్నారని ఆరా తీస్తే లవ్ లేదా రిలేషన్షిప్లో ఉన్నవారు అందరికన్నా ఎక్కువ సంతోషంగా ఉంటారని, దీంతో వారి పనితీరు చాలా మెరుగ్గా ఉంటుందని పలు సర్వేల అధ్యయనాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని అంటుంది. ఈ ఫలితాలనే ప్రామాణికంగా తీసుకొని టిండర్ లీవ్స్ పేరిట ఉద్యోగికి ఎటువంటి నిబంధనలు లేకుండా కొన్ని రోజులు సెలవులు ఇస్తున్నట్టు ఆ సంస్థ పేర్కొంది. ఒకవేళ తగిన భాగస్వామి లేకుంటే డేటింగ్ యాప్స్లో జోడీ కుదుర్చుకునేందుకు సబ్స్క్రిప్షన్లకు కూడా అవకాశం కల్పిస్తామని తెలిపింది. 6 నెలల పాటు టిండర్ ప్లాటినం, టిండర్ గోల్డ్ ప్యాకేజీలు అందిస్తోంది. అయితే కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ మహిళా ఉద్యోగి ఉండడం గమనార్హం. డేట్కి వెళ్లాలని ఉన్నా పని ఒత్తిడితో వెళ్లలేకపోతున్నానంటూ మేనేజర్ దగ్గర ఆమె మొరపెట్టుకుంది. దీంతో ఉదారంగా వ్యవహరించి అడిగిన దాంట్లో విషయం ఉందని గ్రహించిన యాజమాన్యం టిండర్ లీవ్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆ సంస్థ తన అధికారిక లింక్డ్ఇన్ అకౌంట్లో పోస్ట్ చేసింది.